నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఖమ్మంలో క్రమంగా కోలుకుంటున్న మున్నేరు ముంపు ప్రాంతాలు, యుద్ధ ప్రాతిపదికన సహాయక పునరుద్ధరణ చర్యలు. ఖైరతాబాద్ గణేశుడికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజలు, మహాగణపతి దర్శనానికి బారులు తీరిన భక్తజనం. సీఎంని మర్యాదపూర్వకంగా కలిసిన మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డితో కలిసి గణనాథుడికి పూజలు చేసిన పీసీసీ అధ్యక్షుడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో వరుస చోరీలు, ఇంటి వద్ద పార్కు చేసిన 10 ట్రాక్టర్ల బ్యాటరీలు ఎత్తుకెళ్లిన దొంగలు. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఐరాస సర్వసభ్య సమావేశాలు. యుఎన్ఓలో ప్రధాని మోదీ బదులు ప్రసంగించనున్న విదేశాంగ మంత్రి జయశంకర్. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజలు చేశారు. ఖైరతాబాద్ లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల గణపతిని ఏర్పాటు చేశారు. అంతకుముందు ఖైరతాబాద్ గణేశుడికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత నూలు కండువ, గాయత్రి సమర్పణ కార్యక్రమం చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామిని దర్శించుకున్నారు. జంట నగరాల నుంచి భక్తులు భారీగా చేరుకుని మహాగణపతిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్వాహకులు క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నారు. మొత్తానికి ఖైరతాబాద్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజలు చేశారు. ఖైరతాబాద్లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల గణపతిని ఏర్పాటు చేశారు. అంతకుముందు ఖైరతాబాద్ గణేశుడికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత నూలు కండువా గాయత్రి సమర్పణ కార్యక్రమం చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామిని దర్శించుకున్నారు. జంట నగరాల నుంచి భక్తులు భారీగా చేరుకుని మహాగణపతిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్వాహకులు క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నారు. మొత్తానికి ఖైరతాబాద్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుండి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదల్లో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబ సభ్యులతో వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ను శాలువాతో సన్మానించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కుటుంబాలు సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాజీపేటలోని శ్వేతార్క గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ పరిసరాలు గణపతి నామస్మరణతో మార్మోగుతున్నాయి. శ్వేతార్క గణపతి ఆలయంలో స్వామివారికి పంచామృతాలు, గంగాజలం, సప్తవర్ణ ద్వాదశ ఫలరసాలతో అభిషేకాలు చేశారు. వెండి కవచ ధారణ, పట్టు వస్త్రాల పరిమళ భరిత పుష్పాలతో స్వామికి అలంకరణ చేశారు. సంగారెడ్డి రుద్రారం గణేష్ ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. సింధూర వర్ణంలో ఉండడం రుద్రారం గణపతి ప్రత్యేకత. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విఘ్నేశ్వరి ఆలయాలకి భక్తులు తరలి వస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ పండగ వాతావరణం అయితే నెలకొంది. మొత్తంగా భక్తులు అయితే భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా లాంటి రుద్రారం గ్రామంలో ఉన్న గణేష్ గడ్డ వద్ద ఉన్నట్టు గణేష్ దేవస్థానంలో నేనున్నాను. ఇక్కడైతే ఇటు హైదరాబాద్ కావచ్చు, పక్కనే మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారి దర్శనాన్ని తీసుకుంటున్నారు. కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. నమ్మిన భక్తులకు కొలువు తీరే స్వామిగా ఇక్కడ తమ భక్తులైతే ఉదయం నుంచి కూడా తలంటూ స్నానం ఆచరించి ఇక్కడికి వచ్చి కూడా భక్తులంతా తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. గణేష్ గడ్డకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, దీనికి సంబంధించి వివరాలు అందించడానికి అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ దేవస్థానానికి ఉన్న ప్రధానంగా ఉన్న ప్రాముఖ్యత ఏంటి? శ్రీ గణేష్ శారదా గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ యొక్క దేవాలయము చాలా పురాతనమైంది. దాదాపు 300 సంవత్సరాల క్రితం నుండి పూర్వీకులు చెప్తారు. తెలంగాణ రాష్ట్రం లోపల జాతీయ రహదారి 65కు పక్కనే వెలిసిన స్వయంభూ సిద్ధి వినాయక స్వామి. ఈ యొక్క స్వామివారి యొక్క మహిమ సిద్ధి విద్యా గణపతి. అంటే దక్షిణముఖంగా ఎక్కడ ఉండదు స్వామి. ఇక్కడ వినాయకుడికి సంపూర్ణంగా ప్రత్యేకంగా సింధూర అలంకరణ చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క స్వామివారికి మొక్కుకుంటే మొక్కులు, పెళ్లి కాని వారి పెళ్లి, విదేశీయానము మరియు విద్య, సకల సౌభాగ్యాలు ఈ యొక్క స్వామివారికి మొక్కుకొని ముడుపు కట్టి 11 వారాలు 108 ప్రదక్షిణలు చేస్తే వారి యొక్క కోరిక సిద్ధిస్తుందని భక్తుల యొక్క నమ్మకము. అదేవిధంగా వారికి తీరుతున్నాయి. అలాగే భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ సిద్ధి గణపతికి వార్షికోత్సవ
సంవత్సరంలో భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని అనంత చతుర్దశి వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగానే మొదటి రోజు హరిద్రా గణపతి, ఇది ప్రత్యేక అలంకరణ. రేపు కుంకుమ వర్ణంలో దర్శనమిస్తారు. అలాగే రోజువారికి ఒక రూపంలో దర్శనమిచ్చి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతున్న సిద్ధి గణపతి ఈ యొక్క స్వామివారు సన్నిధిలో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం. ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా ఉదయం పొద్దున 6 గంటలకు అభిషేకము, తర్వాత 9 గంటలకు మహామంగళారతి, ఆ తర్వాత 10:30కు శ్రీ గణపతి హవనము మరియు మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సాయంత్రము పల్లకి సేవా కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇలా ప్రతిరోజు జరిగిన తర్వాత లాస్ట్ చివరి రోజు అనంత చతుర్దశి రోజున స్వామివారికి రథోత్సవ కార్యక్రమం చేసి అన్నదాన కార్యక్రమం చేసి లడ్డును వేలంపాట వేసి ముగించడం జరుగుతుంది బ్రహ్మోత్సవాలు. అంటే ఇక్కడికి దాదాపుగా ఇటు కర్ణాటక కానీ ఇటు మహారాష్ట్ర కానీ మనకి బోర్డర్లుగా ఉన్నాయి. అక్కడి నుంచి కూడా భక్తులు వస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అలాగే ఇదేమో జాతీయ రహదారి పైన రుద్రారం గ్రామం సంగారెడ్డి జిల్లా లోపలనే 2 వినాయకులు ఉన్నాయండి. ఒకటి జైరాబాద్ దాటిన తర్వాత రేజింతల సిద్ధి వినాయకు ఒకటి ఉంది, ఇది గణేష్ గడ్డ సిద్ధి వినాయకు. ఈ 2 సేమ్ కాబట్టి ఇక్కడికి దాదాపు ఈరోజు పండగ తాకిడికి 1,00,000 వరకు జనాలు వస్తారని మా నమ్మకం సార్. వారికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు అంటే అసౌకర్యాలు జరగకుండా? ఇప్పుడు దాదాపు ప్రాంగణం మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి, వారికి ఎలాంటి అంటే ముందస్తుగానే వాటర్ అందించడం ఇలాంటి ఏమేమి అవకాశాలు కల్పించారు? ఈ దేవాలయం మొత్తము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల నడుస్తుంది. మా కార్యనిర్వహణాధికారి సూచనల మేరకు ఇక్కడ వైద్యము, త్రాగునీరు మరియు భోజన వసతి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి చూసుకుంటున్నారు మా సిబ్బంది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున దేవస్థానాలకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ గణేష్ దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి భారీగా పోటెత్తిగారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు ప్రధానంగా గణేష్ గడ్డ రుద్రారం వద్ద ఉన్నటువంటి ఈ గణేష్ గడ్డ ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచార ప్రకారం వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటూ వస్తున్నారు. ముందు సెలవు దినాలు ఉన్నా లేకపోయినా ఇక్కడ సెలవు పెట్టి మరీ కూడా ఇక్కడికి వచ్చి ఎప్పుడో నుంచి తమకు కలిగిన కోరికలు తీర్చినట్టు కలియుగ దైవంగా భావిస్తూ తమ మొక్కులను అయితే తీర్చుకుంటూ ఉన్నారు. మొత్తంగా ఈ ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా నింపుకుంది. సహజంగా ఈ వినాయక చవితి అనగానే ఇక్కడ చిన్నారుల దగ్గర నుంచి యువత, వృద్ధులు మొత్తం కూడా ఈ పండగ వాతావరణంలో భారీ ఎత్తున విగ్రహాలు కావచ్చు, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మట్టి విగ్రహాలు, అలాగే పూజించే విగ్రహాలు అయితే మాత్రం నిన్న సాయంత్రం నుంచి కూడా ట్రాక్టర్ల మధ్య కోలాహలంగా తీసుకువెళ్లారు. ఒక డప్పు సప్పుళ్ల మధ్య ఈ వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా రుద్రారం నుంచి. ధన్యవాదాలు రామకృష్ణ. శ్రీ కాణిపాక వరసద్ది వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అభిషేకంతో మొదలైన ఈ వేడుకలు ఇవాల్టి నుంచి 21 రోజుల పాటు కన్నుల పండువగా జరగనున్నాయి. రోజు ఉదయం అభిషేకం, రాత్రికి హంస, నెమలి, మూషిక, పెదశేష, వృషభ, గజ, అశ్వ, రావణ బ్రహ్మ, యాలి ఇలా ఒక్కో రోజు ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. గణనాయకుడి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాల దగదగదలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో తెలిపారు. వినాయక చవితి పండుగ రోజున వచ్చిన భక్తులందరికీ కూడా ఉదయం 5 నుంచి 9 వరకు అల్పాహారంగా ఏర్పాటు చేయడమైంది. 9 నుంచి 12 వరకు అన్నప్రసాదం కూడా భక్తునికి కూడా అందుబాటులో ఉండేట్టుగా మేము చేస్తున్నాము. పోలీసు వారితో సంప్రదించి పటిష్టమైన పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడమైనది. సామాన్య భక్తునికి పెద్దపీటగా వేసి వారికి ప్రత్యేకంగా ఉచిత దర్శనం అనేది ఏర్పాటు చేయడమైనది. చంటిబిడ్డల తల్లులకు, వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 21 రోజుల పాటు జరిగే ఉత్సవంలో దేవస్థానం జరుగు ఆర్జీ సేవలన్నీ రద్దు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక ఉత్సవంలో 12 రోజుల యందు 14 గ్రామంలో చుట్టుపక్కల ఉన్న వారి యొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులం చెందిన వారు ఈ దేవస్థానం నందు స్వామివారి అభిషేకము, అలంకారము, ఊరేగింపు వాళ్ళ యొక్క కులం నుండి చేయడం జరుగుతుంది. భక్తాదులందరూ కూడా స్వామివారి కృపకు పాత్రులై ఆయన దర్శించుకొని ఆయన ఆశీస్సులకు తీసుకోవాల్సిందిగా కోరమైనది.
పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి గణేశుడి ప్రతిమలను ఉచితంగా పంచుతున్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరులో రెడ్ క్రాస్ సొసైటీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. సింథటిక్ రసాయనాలతో చేసిన ప్రతిమలు జల వనరుల్లోకి నిమజ్జనం చేయడం వల్ల జలాలు కలుషితమవుతాయని, అందుకే ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించాలని కోరారు. వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్లోని శ్రీ గణేష్ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని దేవాలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ఉదయం నుంచి భక్తులు పోటెత్తడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. గణనాథుడి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. వారం రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మున్నేరు వరద విలయంతో కకావికలమైన ఖమ్మం క్రమంగా కోలుకుంటోంది. ముంపు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపాదికన సహాయ చర్యలు సాగిస్తోంది. జ్వరాలు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. అక్కడి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. మున్నేరు జల ప్రళయం నుంచి వరద తీవ్రత నుంచి క్రమంగా ముంపు ప్రాంతాలు కోలుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే ఆ వర్ణాతీతమైన బాధ నుంచి బయటపడుతున్న పరిస్థితి ఉంది. ప్రతి కాలనీని కదిలించిన, ప్రతి కుటుంబాన్ని కదిలించిన కన్నీటి గాథలు, కష్టాల కథలే వినిపించాయి. ఇక నిన్నటి నుంచి కొంత ఉపశమన చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. పునరావాస చర్యలు కావచ్చు, కాలనీల్లో పునరుద్ధరణ చర్యలు శరవేగంగా సాగుతుండటంతో కొంత జనజీవనం సాధారణ పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా ముంపు కాలనీల్లో ఇప్పుడు మొత్తం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గుట్టలు గుట్టలుగా పేరుకపోయిన చెత్తను ప్రధానంగా ఇంట్లో సామాగ్రి సహా, కట్టుబట్టలు సహా ఏమీ మిగలలేని పరిస్థితుల్లో మొత్తం బాధితులందరూ కూడా సర్వం కోల్పోయి దీనంగా ఉన్న పరిస్థితులు మనం నిన్నటి వరకు చూసాము. అయితే పేరుకపోయిన సామాగ్రిని కావచ్చు, ఇతర చెత్తను మొత్తం కూడా నగరపాలక సంస్థ ప్రత్యేక బృందాలను, పారిశుద్ధ్య కార్మిక సైన్యాన్ని పెట్టి మొత్తం చెత్త సేకరణ చేసింది. దాదాపు 15 కాలనీల్లో కూడా పూర్తిగా పారిశుద్ధ్య సమస్యను ఇప్పటివరకు పరిష్కరించగలిగారని చెప్పొచ్చు. కాలనీలో నిన్నటి వరకు కూడా బురద మేటలు వేసి రహదారులు కనీసం నడకకు రాకపోకలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు రహదారులన్నిటి కూడా కొంత క్లియర్ చేశారు. మొత్తం బురద మేటలు తొలగించారు. ఇందుకోసం ఇతర జిల్లాల నుంచి కూడా కార్మిక సిబ్బందిని వాడుకున్న పరిస్థితి. దాదాపు 1000 మంది కార్మికుల సైన్యం మొత్తం ఖమ్మం నగరంలోని ముంపు ప్రాంతాల్లోని, ముంపు కాలనీల్లోనే తిష్ట వేసి దాదాపు 4 రోజులుగా యుద్ధ ప్రాతిపదికన వరదలపై యుద్ధం ప్రకటించిన మాదిరిగానే అధికార యంత్రాంగం, అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది అయితే ఇక్కడ పనిచేసిన పరిస్థితి. దీంతో క్రమంగా కాలనీలన్నీ కూడా ప్రస్తుతం తేరుకున్నాయి ఆ వరద తీవ్రత నుంచి అని చెప్పవచ్చు. బురద మేటలు కూడా తొలగిపోయాయి. ఇంకా ఇళ్లను శుభ్రం చేసుకునే పరిస్థితుల్లో ఆ బాధితులు ఉన్నారు. ఒక్కొక్క కాలనీకి ఒక డంపింగ్ యార్డ్ తరహాలో ఆ చెత్త సేకరణకు ఏర్పాటు చేశారు. మనం పద్మావతి నగర్ కాలనీలో ఉన్నాం. ఇలాంటి కాలనీల్లో మొత్తం కూడా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. ఈ డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం ఒకే చోటకి మొత్తం అక్కడ ఉన్న చెత్తను, ఇతర సామాగ్రిని మొత్తం కూడా గుట్టలు గుట్టలుగా ఇక్కడికి ప్రత్యేక ట్రాక్టర్లు, దాదాపు 700 ట్రాక్టర్లు ఖమ్మం నగరం ఒక్క నగరంలోనే పనిచేశాయి. అటు మున్నేరుకు 2 వైపులా కూడా 1000 మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. కాలనీల్లో సీజనల్ జ్వరాలు కానీ, విష జ్వరాలు కానీ విజృంభించకుండా, సోకకుండా అధికార యంత్రాంగం దాదాపు 816 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి తిరుగుతూ బాధితుల కుటుంబీకులకు ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సర్వేలో దాదాపు ఇప్పటివరకు 40,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో దాదాపు 1000 మంది విష జ్వరాల బారిన పడినట్టు కూడా అధికార యంత్రాంగం గుర్తించింది. వాళ్ళందరికీ ప్రత్యేక వైద్య చికిత్సలు కూడా అందుతున్న పరిస్థితి ఉంది. బాధితులు కొంత శ్వాసకోశ సమస్యలతో కూడా బాధపడే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. దీంతో అక్కడ స్థానికంగానే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా అనుమానం ఉన్నా, జ్వరం వచ్చినట్టు అనిపించినా, ఇంకా ఇతర ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళందరినీ ఆ స్థానిక వైద్యశాలకు తరలించి వైద్య శిబిరంలో కూడా ఆ చికిత్సలు చేస్తున్న పరిస్థితి. ఇలా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా సీఎస్ శాంతికుమారి ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది మరణించినట్లు ఆమె వెల్లడించారు. ఆగస్టు 31 నుంచి ఈ నెల 3 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల నమోదైన వర్షపాతం ఆధారంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సిరిసిల్ల మినహా అన్ని జిల్లాలను వర్ష ప్రభావిత జిల్లాలుగా ప్రకటించినట్టు వివరించారు.
ఇప్పటికే 4 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించి సహాయ పునరావాస చర్యల కోసం నిధులను కలెక్టర్లకు విడుదల చేసినట్లు సీఎస్ తెలిపారు. మిగతా 25 జిల్లాలకు 3 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు ఈ నిధులను పెట్టాల్సి ఉంటుందని కలెక్టర్లకు ఆమె స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ సోమవారం మధ్యాహ్నంలోగా సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.